తోకచుక్క నవల 5వ భాగం. ఇందుకు హేలీతో మాట్లాడడం ఒక అలవాటుగా మారిపోయింది. పరం, షీనా, షీలా లాంటి వాళ్ళ మధ్య పనిచేసి వచ్చాక హేలీ లాంటి మనిషితో పాటు పనిచేయడం అంటే మండుటెండలో నుంచి మంచు తెరల్లోకి వచ్చినట్లే. ఆమెకి అతనిలో అన్నింటికంటే నచ్చింది ఏమిటంటే ఎప్పుడూ ఎవరినీ నొప్పించకపోవడం, పరుషంగా మాట్లాడకుండా ఉండడం. రోజుకి ఒక్కసారన్నా ఫోన్ చేస్తుంది. మెల్లగా ఆ అలవాటుగా వీలున్నప్పుడల్లా సమయం దొరకగానే ఫోన్ చేయడంలోకి మారింది. అతనితో ఎంతసేపు మాట్లాడినా బోర్ కొట్టదు. అతనితో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది కూడా. నెక్లెస్ రోడ్లో నర్సరీ ఎగ్జిబిషన్ ఉంది. నిన్న టీవీలో చూపించారు. ఎంత బాగుందో తెలుసా? ఎన్ని రకాలున్నాయో. ఆ మధ్య నేను కొన్ని కుండీలు కొని మట్టితో నింపాను, కానీ మొక్కలు పెట్టడానికి టైం దొరకడం లేదు అంది ఇందు. ఆదివారాలు వెళ్ళొచ్చుగా అన్నాడు హేలీ. ఆయనకు టైం ఉండదు అని చెప్పింది. నువ్వు ఒక్కదానివే వెళ్ళలేవా? ఎంతోమంది ఆడవాళ్ళు ఒక్కళ్ళే వచ్చి కొనుక్కుని పోవడం లేదు అన్నాడు హేలీ. ఆమె భర్త కూడా అదే మాట చాలాసార్లు అన్నాడు. అన్న ప్రతిసారి ఇందుకు కోపం ముంచుకొచ్చేది, బాధ కలిగేది. కానీ హేలీ మీద కోపం రాలేదు. పాపతో మేనేజ్ చేయలేను అంది. సరే, అయితే సాయంత్రం మనిద్దరం వెళ్దాం. మొక్కలు కొన్నాక నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు అతను. సరే అంది ఇందు. సాయంత్రం ఇద్దరూ దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళి పూరీ తిని టీ తాగారు. ఎగ్జిబిషన్కి వెళ్ళారు. లిల్లీలు, మల్లెలు, మందారాలు, గులాబీలు లాంటి పూల మొక్కలు, క్రోటాన్స్, ఆయుర్వేదంలోని కొన్ని మొక్కలు, ఒకటేమిటి రకరకాల మొక్కలతో నర్సరీ ఎగ్జిబిషన్ కలకల్లాడిపోతుంది. వాళ్ళు వెళ్ళేసరికి చీకటి పడి పూలు లైట్ల కాంతిలో వింత వెలుగులో మెరుస్తున్నాయి. అంతా ఆహ్లాదకరమైన వాతావరణం. కొన్ని మొక్కలనైతే ఇందు అంతకుముందు చూడను కూడా లేదు. అబ్బా, ఇక్కడ ఎంత బాగుందో సంతోషంగా అంది. లేత పసుపు, ఎరుపు, ఆరెంజ్ రంగుల గులాబీల మొక్కలు కొన్నది. హేలీ డబ్బులు ఇచ్చాడు. వద్దు, నేను కదా ఇక్కడికి రావాలన్నది, నాకు తోడొచ్చావు చాలు అంది ఇందు. అందులో నా స్వార్థం ఉంది. నేను కొన్నాను కాబట్టి వాటి వంక చూసినప్పుడల్లా నేను గుర్తుకొస్తాను అన్నాడు హేలీ. అవునా? అయితే నా స్వార్థం నేను చూసుకోవాలి కదా. ఇదిగో, ఈ మొక్కలు నా గుర్తుగా నీకోసం కొంటున్నాను అంటూ ఇందు 3 మొక్కలు కొన్నది. ఒకటి మల్లె, ఒకటి లిల్లీ, మరొకటి గులాబీ మొక్క. వద్దు అన్నాడు హేలీ. ఇందు వినలేదు. మొక్కల్ని తీసుకుని ఆటోలో తిరిగి వెళ్ళి పాపను తీసుకున్నాక హేలీ మళ్ళీ ఆఫీస్ దగ్గర దిగిపోయాడు. ఇందు ఆటోలో ఇంటికి తిరిగి వెళ్ళింది. హేలీ చెప్పింది 100% నిజం అనిపించింది. మొక్కల్ని కుండీల్లోకి మారుస్తున్నప్పుడల్లా, నీళ్లు పోస్తున్నప్పుడు హేలీ గుర్తుకొచ్చాడు. చెట్టు మీద నీళ్లు చల్లేసరికి నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తూ ముత్యాలు పూసిన చెట్లలా ఉన్నాయి. వెంటనే హేలీకి ఫోన్ చేసింది. మొక్కలు బాగున్నాయి, మొగ్గలు కూడా ఉన్నాయి కదా, తొందరలోనే పూస్తాయి అని చెప్పింది. నా మొక్కలు అంతే. హేలీ నవ్వాడు. చెట్లను చూస్తుంటే ఎంత బాగుందో. నువ్వు అన్నట్లే వాటి వైపు చూస్తే నువ్వే గుర్తొస్తున్నావు అంది ఇందు. నాకు అంతే. హేలీ మళ్ళీ నవ్వాడు. తర్వాత ఇందు ఫోన్ బిల్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇందుకు అది ఏమాత్రం లెక్కగా అనిపించడం లేదు. ఏవేవో మాట్లాడుకుంటూనే ఉంటారు. ఎంతసేపు మాట్లాడినా బోర్ కొట్టదు. నాకు ఈ ఉద్యోగం నచ్చలేదు అన్నాడు హేలీ ఒకరోజు. ఇందు అదిరిపడింది. ఎందుకని నచ్చలేదు? ఆత్రుతగా అడిగింది. ఏం లేదు, ఇదివరకు వేరే చోట్లకు కూడా వెళ్ళి సంపాదించేవాడిని. ఇప్పుడు ఇక్కడే సరిపోతుంది. నా ఖర్చు రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇక్కడ ప్రమోషన్ వచ్చే ఛాన్సులు కూడా లేవు. ఇంకో ఉద్యోగం చూసుకోవడం మంచిదనిపిస్తోంది అన్నాడు హేలీ. ఇందు మౌనంగా వింటోంది. గీత వాళ్ళ అన్నయ్య బెంగుళూరు రమ్మంటున్నాడు. అక్కడ బాగా జీతం వచ్చే ఉద్యోగం దొరికే ఛాన్స్ ఉందిట అన్నాడు. గీత హేలీ భార్య. ఇందుకు నెత్తిన పిడుగు పడ్డట్లయింది. అతన్ని చూడకుండా ఉండడం ఎలా? అసంభవం అనిపించింది. వద్దు, వేరే ఊరికి వెళ్లకు. మళ్ళీ అక్కడ నిలదొక్కునేదాకా ఎట్లా? ఇల్లు నుండి మొదలుపెట్టి అన్నీ కొత్తగా వెతుక్కోవాలి. ఇక్కడే ఏదన్నా మంచి ఉద్యోగం చూసుకోవడం నయం. తప్పకుండా వస్తుంది అంది ఇందు. ఆమె గొంతు వణికింది. అవును, మళ్ళీ ఆ కొత్త ఊర్లో అన్నీ చూసుకోవాలి అన్నాడు హేలీ. అంతేనా అడిగింది ఇందు. అంతేనా అంటే అతను అడిగాడు. అంతేనా అంటే అని అతను అడిగాడు మళ్ళీ. ఇందు మౌనంగా ఉంది. నిన్ను వదిలి వేరే ఊరు వెళ్ళడం నాకు కష్టం అంటాడేమోనని చూసింది. ఇక్కడే ఉద్యోగం చూసుకో అంది ఇందు. చూద్దాం అన్నాడు. అయితే ప్రయత్నించు, తప్పకుండా దొరుకుతుంది అంది. ప్రయత్నిస్తాను అన్నాడు హేలీ. నీకు మంచి ఉద్యోగం రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తాను అంది. థ్యాంక్ యూ అన్నాడు హేలీ.
ఇందు ఊరికే అనలేదు, బోల్డంత ప్రార్థించింది, గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టింది, సాష్టాంగపడి వేడుకుంది. అతను కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. చివరికి అతని ప్రయత్నాలు, ఆమె పూజలు ఫలించాయి. అతనికి మంచి ఉద్యోగం దొరికింది. జీతం ఇక్కడికన్నా బాగా ఎక్కువ. వేరే అలవన్సులు కూడా ఉన్నాయి. అన్నింటికన్నా కొత్త ఆఫీసు ఉన్నది కూడా పక్క వీధిలోనే. నేనెంత ప్రార్థించానో తెలుసా? ఇందు సంతోషంతో ఉప్పొంగిపోతూ అంది. హేలీ తనకు చాలా గొప్ప స్నేహితుడు. అతనికి ఈ జాబ్ దొరకకపోతే ఎటో వెళ్ళిపోయేవాడు. అట్లా వెళ్లకుండా ఈ ఊళ్ళోనే, అందున పక్క వీధిలోనే దొరికింది. ఎంతో సంతోషంగా అనిపించింది. నీకు మంచి పార్టీ ఇస్తాను అంది సంతోషంగా. వద్దు, నాకు మంచి ఉద్యోగం వచ్చింది కాబట్టి నేనే ఇస్తాను అన్నాడు. అదేం కాదు, నేనెంత సంతోషపడుతున్నానో తెలుసా? నువ్వు ఊహించనే లేవు అసలు అని అంది ఇందు. ఊహించగలను. నువ్వెక్కడికో వెళ్ళిపోతే ఎట్లా ఉంటుందో ఊహించుకున్నాను. ఎంత బాధ అనిపించిందో తెలుసా అన్నాడు అతను. చాలు, అది చాలు అంది ఇందు మృదువుగా. ఇద్దరి ఆఫీసులు దగ్గరే కాబట్టి తరచూ కలుసుకుంటూనే ఉన్నారు. ఇద్దరి మధ్య చనువు మరింత పెరిగింది. ఇందు హేలీకి మానసికంగా బాగా దగ్గరైంది. ఎంత కలుపుగోలు మనిషి అయినా హేలీకి కూడా కొంతమందితో చేదు అనుభవాలు అవుతూనే ఉంటాయి. అవి సాధారణంగా అతను పట్టించుకోడు. కానీ ఒక్కోసారి మాత్రం కాస్త బాధపడతాడు. అప్పుడు మాత్రం ఇందుతో షేర్ చేసుకుంటాడు. స్నేహం అంటే బాధల్ని సుఖాల్ని పంచుకోవడమే కదా. ఏదన్నా సంతోషకరమైన సంఘటన జరిగినప్పుడు స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవడం, బాధ అనిపిస్తే మిత్రులతో చెప్పుకోవడం ఎవరికైనా సహజమే. ఇందు కూడా అట్లాగే అతనితో కష్ట సుఖాలు చెప్పుకుంటుంది. ఇందుకి సుఖాలు తక్కువ, కష్టాలు ఎక్కువ. కాబట్టి తన బాధలన్నీ అతను చెప్పుకుంటుంది. అతను విని ఓదారుస్తాడు. ఆ ఓదార్పు, ఆ స్వాంతన ఎంత బాగుంటుందంటే ఇందుకి ఆ బాధ మొత్తం చేత్తో తీసేసినట్లు అయిపోతుంది. అబ్బా, ఇందాక ఎంత కష్టంగా ఉందో తెలుసా? గుండె బరువుగా, తలనొప్పిగా, గొంతు పట్టేసినట్లు ఎంత కష్టంగా తోచిందో. నీతో చెప్పుకున్నాక అంతా పోయింది అంటుంది. పోక ఏం చేస్తుంది? అదంతా నాకు ట్రాన్స్ఫర్ చేసేసావుగా అని హేలీ నవ్వేస్తాడు. అయితే ఇంకేం చెప్పను అంది ఇందు. వద్దొద్దు, జోక్ చేశా. హేలీ నవ్వుతాడు. ఇందు కూడా నవ్వేస్తుంది. ఇందు అతనికి దాదాపు అన్నీ చెప్పుకుంది. ఆఖరికి భర్త హరీష్తో చెప్పుకోనివి కూడా చెప్పుకుంది. చివరికి స్త్రీలతో చెప్పుకోవడానికి కూడా సందేహించే సంఘటనలైనా పరం తనను తాకాలని ఎంత తాపత్రయపడేవాడో, ఒకసారి సెక్సీ ఫోటో చూపి ఎట్లా భయపెట్టాడో చెప్పేసింది. చెప్పు తీసుకుని కొట్టాల్సిందో అన్ని. అసలు నువ్వెట్లా ఊరుకున్నావు? హేలీ ఆవేశపడ్డాడు. నాకు రక్తం మరిగిపోతోంది. నేను అక్కడ ఉంటేనా రుజువులు సాక్ష్యాలతో అంతా ఏ సెల్ ఫోన్లోనో చిత్రీకరించి వాణ్ణి బొక్కలోకి తోయించేవాణ్ణి. ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నాడు? ఇందు మౌనంగా ఉండడం చూసి హేలీ కోపంగా అన్నాడు మళ్ళీ. నాకు కూడా రక్తం మరిగిపోయేది, కానీ ఏం చేయలేని అసక్తత అంటూ బాధపడింది. పోన్లే, మర్చిపో, అవన్నీ అయిపోయాయి. ఇంక నీ మనసులో కూడా ఆ పీడ సంఘటనలు తలుచుకోకు అన్నాడు. అంతే అంది ఇందు. హేలీ గురించి తను తక్కువ అంచనా వేసిందని ఇందుకి వారం రోజుల్లో అర్థమైపోయింది. ఆమె ఎన్నడూ అనుకోని సంఘటనలు జరిగాయి. పరం, షీనా ఏమయ్యారో కూడా ఆ తర్వాత. అంటే అక్కడి నుండి వచ్చాక ఇందు పట్టించుకోలేదు. ఆ రోజు పేపర్లలో, ఛానల్స్లో ఒకటే గొడవ. పరం తన ఆఫీసులో పనిచేస్తున్న అమ్మాయితో వెకిలిగా ప్రవర్తించాడు. అతని తీరే అది. ఏం కాదనుకుని ధైర్యంగా ఉన్నాడు. కానీ హేలీ ఎట్లాగో ఆ అమ్మాయిని కలుసుకున్నాడట. ఆడవాళ్ల కోసం పనిచేసే సంస్థల వ్యక్తులు అతనికి సాయం చేశారు. ఆ అమ్మాయిని ఏం పట్టనట్లు అమాయకంగా ఉండిపోమ్మని చెప్పారు. ఆ అమ్మాయి కూడా పాపం ఇందులాగే మెతక మనిషి. అందుకే పరం విజృంభించాడు. పరంకి తెలియకుండా అదంతా చిత్రీకరించారు. పరం అడ్డంగా దొరికిపోయాడు. మహిళా సంఘాలు, ఇతర సంస్థల వ్యక్తులు అంతా కలిసి పరంకి గడ్డి పెట్టారు. కొట్టారు, తిట్టారు. కొందరైతే చీపుళ్లతో కొట్టి దేహశుద్ధి చేస్తామని ముందుకొచ్చారు. పరం బెక్కచచ్చిపోయాడు. మనిషి శవంలా తయారయ్యాడు. క్షమించండమ్మా అంటూ ఆ ఆడవాళ్ళందరి కాళ్ల మీద కూడా పడ్డానికి సిద్ధమయ్యాడు. ఏడుస్తున్నాడు. అదంతా కళా నిజమా ఇందుకి అర్థం కావడం లేదు. ఎంతో సంతోషంగా అనిపించింది. ఆనాడు పొట్ట చేత్తో పట్టుకుని ఇంటిడి చాకిరీ చేసుకుని పసిపిల్లను మేనేజ్ చేసుకుంటూ నిజాయితీగా కష్టపడి పనిచేద్దామని వెళ్ళిన తనను పరం ఎంత బాధ పెట్టాడు, పీడించాడు, హడలగొట్టాడు. తనకి కళ్ళ నీళ్లు రాని రోజు ఉండేది కాదు. తనకు జరిగిందని కాదు గాని ఇట్లాంటి చీడపురుగులకు బుద్ధి చెప్పి తీరాలి. తనకి ఆ ఉద్యోగం బాగా అవసరమే. అయినా కనీసం ఇంకో ఉద్యోగం దొరికేదాకా ఆగగలిగే స్థోమతైనా తనకు ఉంది.
కానీ ఏ దారి లేక ఆ ఉద్యోగమే గతి అని చేరే అమాయక ఆడపిల్లల్ని పీడించే పరం లాంటి వ్యక్తులకి ఇట్లాగే బుద్ధి చెప్పాలి. వాణ్ణి చూసైనా వేరే వాళ్ళు ఎట్లాంటి బుద్ధులున్నా కనీసం భయంతోనైనా బుద్ధిగా ఉంటారు. హ్యాపీనా అన్నాడు హేలీ. హేలీ పక్కన ఇంకొక యువకుడున్నాడు. కొంచెం సేపు ఏవో మాట్లాడి వెళ్ళిపోయాడు. అతని మాటలను బట్టి అతను ఏదో స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నాడని ఇందుకు అర్థమైంది. పరం గురించి ప్రసక్తి వచ్చింది కూడా. అతని మూలంగా నేను పరంను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోగలిగాము చెప్పాడు హేలీ. అంటే? ఇందు ఆశ్చర్యపోయింది. తను చెప్పిన మాటల్ని హేలీ మర్చిపోలేదన్నమాట. తన కోసం ఇంత చేశాడా అనుకుంది. అవును, నిన్నంత బాధ పెట్టిన మనిషిని ఊరికే వదులుతానా? చూసావుగా వాడికి ఎంత పరాభవం జరిగిందో అన్నాడు హేలీ. థ్యాంక్ యూ హేలీ, థ్యాంక్ యూ. ఇందుకి సంతోషంతో మనసు ఉప్పొంగిపోయింది. ఒకటి, నిన్ను కష్టపెట్టిన వెధవకి తగిన శాస్తి జరిగింది. రెండోది, వాణ్ణి ఇలాగే వదిలేస్తే ఇట్లాగే పేట్రేగుతాడు అన్నాడు హేలీ. అవును, దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అంది ఇందు. ఇద్దరూ ఆ రోజు లంచ్కి బయటికి వెళ్ళారు. పరం సంగతే కాదు, షీనా సంగతి కూడా చెప్పి బాధపడేది ఇందు. ఇందు, నీకు ఇంకో సంగతి చెప్పాలి. పరం గురించి ఇంత గొడవ జరిగినందువల్ల మేనేజ్మెంట్కి అతని మీద చాలా కోపం వచ్చింది. వాడిలాంటి వాడని చెప్పకుండా మాకు ఎప్పుడూ మంచి రిపోర్ట్ ఎందుకు ఇచ్చావని షీనా మీద విరుచుకుపడ్డారు. ఆమెకు కూడా ఏదో పనిష్మెంట్ అంటే రివర్షన్ లాంటిది వస్తుందని విన్నాను అన్నాడు హేలీ. షీనాకి కూడా ఇన్నాళ్లకు శాస్తి జరుగుతుందన్నమాట. తన కింది అమ్మాయిల్ని పురుగుల్లా చూస్తూ పరంకి వంత పాడుకుంటూ అతన్ని అగ్రభాగాన నిలబెట్టిన షీనా మొహం ఇప్పుడు ఎలా మారి ఉంటుందో. షీనా తనని ఎట్లా పీకు తిన్నదో మళ్ళీ చెప్పి బాధపడింది ఇందు. షీనా లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కొద్దో గొప్పో అందం, కాస్తంత తెలివితేటలు ఉండగానే తమంత వారు లేరని విర్రవీగుతారు. వాళ్ళు వెర్రితనాన్ని ఇంకాస్త పెంచేవాళ్ళు కొందరు తయారై ఇంకాస్త చెడగొడతారు. మనిషి తనని తాను బేరీజు వేసుకుని నేనేంటి, నేనేం చేయగలను అని తెలుసుకోవాలి. ఏదో సాధించాలని అనుకోనిది ఎవరూ బాగుపడరు. కానీ అత్యాశ, దురాశ పనికిరావు. ఉన్నదానితో తృప్తి పడితే బాగుంటుంది. అట్లా కాక ఇంకా ఏదో రాలేదని ఏడ్చి తామేడుస్తూ అందరినీ ఏడ్పించుతారు షీనా లాంటి వాళ్ళు. ఆమె స్థితికి ఆ ఉద్యోగమే చాలా ఎక్కువ. ఇంకా ఏదో గొప్ప లెవెల్కి చేరలేదని ఏడుస్తూ శాడిస్ట్ లాగా తయారైనట్లుంది అన్నాడు హేలీ. పరంకు జరిగిన పరాభవాన్ని హరీష్ కూడా టీవీలో చూశాడు. అది నువ్వు ఇదివరకు పనిచేసిన ఆఫీసులాగా ఉందే. వాడెవడు? నీతో కూడా ఇట్లా ఏమన్నా చేశాడా అడిగాడు వంశీ. హరీష్, ఆ ఆఫీసులో పనిచేసిన విషయం మర్చిపోయాను అనేసింది ఇందు. లోపల హరీష్ మీద కోపం వచ్చింది. ఆనాడు అసలేంటి నీ బాధ అని కూడా అడగని మనిషి ఇప్పుడు కుశలం అడుగుతున్నాడు. తర్వాత, కొన్నింటిని జరగకుండా చిన్న నిర్ణయంతో మార్చుకోవచ్చు. కొన్ని మహమ్మారులను ముందు జాగ్రత్తతో నివారించుకోవచ్చు. ఒక చిన్న జాగ్రత్త జీవితాన్ని కాపాడుతుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం ఎన్నో ప్రమాదాల నుంచి కాపాడుతుంది. ప్రేమ ఒక ప్రమాదం లాంటిదే. ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఎవరు ఎప్పుడు ఎలా ప్రేమలో పడతారో ఎవరికీ తెలియదు. ఒకసారి ప్రేమలో పడ్డాక మళ్ళీ బయటికి రావడం అంటూ ఉండదు. అది ఒక ఊబి. ప్రేమ ప్రమాదానికి, రోడ్డు ప్రమాదాలకి సూక్ష్మమైన తేడా ఉంది. రోడ్డు ప్రమాదాలు క్షణంలో, రెప్పపాట్లో జరిగిపోతాయి. ఏమైందో తెలిసే లోపలే అంతా అయిపోతుంది. కానీ ప్రేమ అట్లాంటి ప్రమాదం కాదు. తొలి చూపులో ప్రేమ చాలా చాలా అరుదు. ప్రేమ అనేది అనేక మలుపులు తిరుగుతుంది. మొదట ఆ మనిషి మీద ఇష్టం కలిగి నెమ్మదిగా ప్రేమగా పరిణమిస్తుంది. ఆ పరిణామ దశలో ఎవరైనా దానిలోంచి తేలిగ్గా బయటపడవచ్చు. కానీ ఎవరూ అట్లా రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే ప్రేమ ఇచ్చే కైపు, కిక్కు ఏ మత్తు మందు ఇవ్వదు. ఆ మత్తులోంచి బయటకు రావడం ఎవరికీ ఇష్టం ఉండదు. ప్రేమలో పడ్డాక ఆ రోగ లక్షణాలు ఏంటంటే ప్రేమికుల కోసం పిచ్చిగా వేచి ఉండడం, అతను లేదా ఆమె ఎక్కడ కనపడతారోనని వెతుక్కోవడం, ప్రేమించిన వారిని చూడాలని తహతహలాడడం. ఈ లక్షణాలు తనలో మొదలైనాయని తెలిసినా వాటిని వదిలించుకోవాలని చూడరు. ఇందుకు అర్థమవుతూనే ఉంది తనకు హేలీ మీద చాలా ఇష్టం ఉందని. అయినా హేలీని తలుచుకోవడం, మాట్లాడడం మానలేదు. హేలీని తలుచుకోగానే పెదవుల మీద చిరునవ్వు వస్తుంది. అతడితో మాట్లాడాలని తప్పించిపోతుంది. ఎప్పుడైనా పుస్తకాలు కానీ మరేదన్నా కానీ తీసుకునేటప్పుడు చేతులు తాకుతాయి. ఏ స్పందన కలగనంతకాలం అది స్నేహం. వేరే స్పందనలు మొదలైతే ప్రేమ. రసాయనిక ప్రక్రియ ప్రారంభమైందని తెలుసుకోవాలి. అతన్ని చూసి సిగ్గుతో బుగ్గలు ఎర్రబడినప్పుడైనా అది ప్రేమ అని తెలుసుకోవాలి. కానీ ఇందు తెలుసుకోలేదు. ఆ రోజు ఇందుకు హేలీతో లంచ్ చేయాలనిపించింది. తన బ్యాగ్ తీసుకుని అతని ఆఫీస్ వైపు బయలుదేరింది. అతనికి రింగ్ చేయలేదు. లంచ్ టైంలో హేలీ ఎటూ వెళ్ళడు.
ఆఫీసులోనే ఉంటాడు, లేకపోతే ఇందు దగ్గరికే వస్తాడు. సాధారణంగా లంచ్ బాక్స్ ఇంట్లోంచి తెచ్చుకుని తింటాడు. ఎప్పుడైనా తేలేకపోతే దగ్గరలో ఉన్న చిన్న హోటల్కి వెళ్తాడు. ఎక్కడో ఒకచోట దగ్గరలోనే ఉంటాడు కాబట్టి అంతగా కనబడకపోతే అప్పుడే ఫోన్ చేస్తే వచ్చేస్తాడు. హఠాత్తుగా అతని ముందు ప్రత్యక్షమై ఆశ్చర్యపరచాలి అనుకుంటూ ఇందు అతని సెక్షన్లోకి అడుగుపెట్టింది. అతను తన సీట్లో లేడు. మేనేజర్ గ్లాస్ క్యాబిన్ వైపు చూసింది. హేలీ అక్కడా లేడు. ఎక్కడికి వెళ్ళాడు? హేలీ పక్క సీట్లో కూర్చునే రాజుని అడిగింది. సెక్షన్ ఈలో ఉన్నాడు. రాజు పళ్ళికిలించాడు. లంచ్ టైం కదా అంది. అందుకే అక్కడున్నాడు. రాజు మళ్ళీ వెకిలిగా నవ్వాడు. తిరిగి రావడానికి చాలాసేపు అవుతుందేమో, అందాక ఇక్కడ కూర్చుని నాతో కబులు చెప్పొచ్చుగా అని మళ్ళీ నవ్వాడు. అతని వెకిలి నవ్వు పట్టించుకోకుండా ఈ సెక్షన్ వైపు నడిచింది. రాజు ఒక వెధవ. ఆడవాళ్ళని చూస్తే చాలు అన్నీ మర్చిపోతాడు. అనవసరంగా ఏవేవో మాట్లాడతాడు. తన అపారమైన అనుభవం వల్ల స్త్రీలని అంచనా వేయడం నేర్చుకున్నాడు. మెత్తటి వాళ్ళ గయ్యాలి వాళ్ళ తేలిగ్గా తెలిసిపోతుంది అతనికి. ఇందులాంటి మెత్తని వాళ్ళని ఏడిపిస్తాడు. వాళ్ళేం చేయలేరని తెలుసు. వెధవ జోకులు వెకిలి వేషాలు వేస్తాడు. అయినా ఒక్కోసారి అతని అంచనా తప్పయి చెప్పు దెబ్బలు తిన్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఒక అమ్మాయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కాళ్ళు పట్టుకుని బతిమాలి అందులోంచి బయటపడ్డాడు. అయినా సిగ్గులేదు. ఆ అమ్మాయిల్ని చూడగానే అదో మాదిరి పిచ్చి లోపల నుంచి తన్నుకుని వస్తుంది. అసభ్యంగా మాట్లాడకుండా ఉండలేడు. ఎప్పుడో ఒకరోజు ఎవరో ఒక స్త్రీ తప్పకుండా వలలో పడుతుందనే పిచ్చి నమ్మకం మాత్రం ఉంది. చెప్పు దెబ్బలు ఆ నమ్మకాన్ని మార్చలేకపోయాయి. సిగ్గు లేకుండా తనని తానే ప్రోత్సహించుకుంటూ ఓదార్చుకుంటూ బతుకుతుంటాడు. అందుకే ఇందుకి అతని ముందు కూర్చోబుద్ధి కాలేదు. ఈ సెక్షన్లో 2 కంప్యూటర్ బల్లలున్నాయి. ఇంకో టేబుల్, 3 కుర్చీలు ఉంటాయి. ఆ సెక్షన్ వైపు ఎవరూ రారు. నీనా అక్కడే పనిచేస్తోంది. హేలీ ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు. ఎవరితోనైనా ఫ్రెండ్లీగానే ఉండే హేలీ నీనాతో కూడా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఈ సెక్షన్లోకి అడుగు పెట్టబోతున్న ఇందు హఠాత్తుగా ఆగిపోయింది. హేలీ, నీనా కంప్యూటర్ ముందు కూర్చుని ఉన్నారు. నీనాకి హేలీ ఏదో గేమ్ నేర్పిస్తున్నాడు. లంచ్ టైంలో కంప్యూటర్లో గేమ్స్ ఆడుకోవడం మామూలే. నీనా హేలీకి చాలా దగ్గరగా కూర్చుంది. దాదాపు ఇద్దరి శరీరాలు తగులుతున్నాయి. హేలీ ఏదన్నా వివరించడానికి వంగినప్పుడు ఆ దూరం ఇంకా తగ్గిపోతుంది. నీనా విరగబడి నవ్వుతూ ఏదో అడుగుతోంది. ఇందు కొయ్యబారిపోయింది. ఎందుకో ఆమెకు తెలీదు. తర్వాత ఎట్లాగో ఒళ్ళు స్వాధీనంలోకి తెచ్చుకుని వెనక్కు తిరిగింది. ఆటలో పూర్తిగా లీనమైపోయిన నీనా, హేలీలు ఇందును చూశారు. హేలీ కళ్ళు తనను చూసి మెరవడం ఇందు గమనించింది. ఆమె గుండె మండిపోతోంది. రక్తం ఆవిర్లు కక్కుతోంది. హాయ్ ఇందు, చూడనే లేదు నిన్ను అన్నాడు హేలీ. ఇందు ఇందు ఇక్కడ కూర్చో. పాపం నీనా రోజు లంచ్ బాక్స్ తెచ్చుకుంటుంది. 10 నిమిషాల్లో అది ఖాళీ అయిపోతే ఏం చేయాలో తెలియక బోర్ ఫీల్ అవుతుంది. అందుకే ఇవి నేర్పిస్తున్నాను అన్నాడు. ఇందు రా కూర్చో అంది నీనా. అక్కర్లేదు, నాకు పనుంది. ఊరికే హేలీ ఏం చేస్తున్నాడో చూద్దామని వచ్చాను. ఆడుకోండి అంది ఇందు. గబగబా నడిచి తన ఆఫీస్ చేరుకుంది. లిఫ్ట్ ముందు పెద్ద క్యూ ఉంది. నిలబడే సహనం లేక మెట్లన్నీ ఎక్కేసింది. తన సీట్లో కూర్చుంది. ప్రొద్దుటి నుంచి ఏమీ తినలేదు. అయినా ఆకలిగా లేదు. నోరు తడారిపోయింది. హేలీ మీద కోపం తన్నుకుని వస్తోంది. ఇంకెప్పటికీ అతనితో మాట్లాడకూడదు అనిపించింది. 3 నిమిషాలు గడిచాయో లేదో హేలీ వచ్చాడు. ఏమైంది? అసలు ఎందుకు వచ్చినట్లు, ఎందుకు వెళ్ళినట్లు అని అడిగాడు హేలీ. ఒక ఫూల్ని కాబట్టి వచ్చాను. ఇంకా గొప్ప ఫూల్ని అయ్యాను కాబట్టి వెంటనే తిరిగి వచ్చాను అంది ఇందు. అతని నవ్వుమొహం నల్లబడింది. ఏమైంది? ఎందుకు ఆ కోపం? ఎవరన్నా ఏమన్నా అన్నారా అని అడిగాడు హేలీ. ఎవరో అయితే నాకింత బాధ ఎందుకు? నువ్వు చేసిన దానికే నాకు బాధగా ఉంది ఇందు విసురుగా అంది. ఏంటి? నిన్ను నేను బాధ పెట్టానా? ఏం చేశానో చెప్పు అసలు హేలీ ఆశ్చర్యపోతూ అడిగాడు. నేనెందుకు చెప్పాలి? నీకు తెలీదా? ఇందు ఆవేశంగా అంది. గొంతు బొంగురుపోయింది. కళ్ళలోంచి నీళ్లు జలజలా రాలాయి. హేలీ నిర్ఘాంతపోయాడు. నాకు తెలిస్తే ఎందుకు అడుగుతాను? ప్లీజ్ చెప్పవా మృదువుగా అడిగాడు. ఇందు చెప్పలేదు. ప్లీజ్ అని మళ్ళీ అడిగాడు. నీనాకి గేమ్ ఎందుకు నేర్పిస్తున్నావు? ఇందు కోపంగా అడిగింది. హేలీ తేలిగ్గా నెట్టూర్చాడు. అంతేనా? ఇంకేం తప్పు చేశానని హడలు చచ్చాను. ఊరికే పాపం అడిగింది కదా అని నేర్పించాను అంతే. నీనా ఒక్కతే కాదు, చాలామంది అమ్మాయిలకు నేర్పించాను. కావాలంటే నీకు నేర్పిస్తా అన్నాడు. నేర్పించే విధానం ఉంటుంది. మరీ అంత దగ్గరగా కూర్చో అక్కర్లేదు అంది. ఎక్కడో కూర్చుని ఎట్లా నేర్పించగలం అన్నాడు అతను. అదంతా నాకు తెలీదు. అది చాలా అసహ్యంగా ఉంది అంది ఇందు. అతను నవ్వాడు. ఆ నవ్వు ఇందుకి మరింత చిర్రెత్తించింది.
తనింత బాధపడుతుంటే అతనంత హాయిగా ఎట్లా నవ్వుతున్నాడో అర్థం కాలేదు. సరే, అసహ్యంగానే ఉంది, కానీ నీ కోపం దేనికి? అతను మామూలుగానే అడిగినా ఇందుకు బాధ పెరిగింది, కోపం రెట్టింపయింది. ఆమెకు సంతోషంగా నేర్పిస్తున్నావు కదా అంది. ఎవరికైనా సరే ఏం నేర్పాలన్నా సాయం చేయాలన్నా నాకు సంతోషంగానే ఉంటుంది అన్నాడు అతను. సరేనా, ఇక ఇక్కడికి రాకు, అక్కడే సరదాగా అన్నీ నేర్పించుకుంటూ ఉండు, నాతో మాట్లాడకు పో అంది ఇందు గట్టిగా. అరే, అంత కోపం దేనికి అన్నాడు అతను. నాతో మాట్లాడకు, అసలు ఎప్పుడూ మాట్లాడకు. ఇందు, అనవసరంగా ఆవేశపడుతున్నావు. అవును, నేనొక ఫూల్ని, ఇందాకే చెప్పానుగా అంది. అనవసరంగా అతను ఏదో చెప్పబోయాడు. అనవసరంగా? ఓహో, నేనొక పనికిమాలిన మనిషిని, అనవసరంగా అన్నింటికి దిగులు పడతాను. సరే వెళ్తాను, లంచ్ చేసావా లేదా అన్నాడు అతను. చేస్తే చేస్తాను, లేకపోతే మాడి చేస్తాను, నీకెందుకు, పోయిరా అందామె. సరే, ఆవేశంలో ఉన్నావు, నేను ఇక్కడే ఉండి నిన్ను బాధ పెట్టను, లంచ్ చేయి ముందు, సాయంత్రం 6 దాకా ఉండాలి, ఆకలితో ఉండకు అని హేలి అన్నాడు. నేను నా సంగతి నేను చూసుకోగలను, నీ సలహా అక్కర్లేదు అని మొండిగా అంది. ఇంతలో లంచ్కి వెళ్ళిన స్టాఫ్ ఒక్కొక్కళ్ళే తిరిగి వస్తున్నారు. తను అక్కడే ఉంటే ఇందు కోపం అందరి దృష్టిని అనవసరంగా ఆకర్షిస్తుందేమోనని భయమేసింది హేలీకి. సరే వెళ్తున్నాను, నా మీద కోపంతో లంచ్ మానేయకు అన్నాడు అతను మెల్లగా వెళ్ళిపోతూ. ఇందు కూర్చుని ఏటో చూస్తూ కాసేపు గడిపింది. తర్వాత టాయిలెట్లోకి వెళ్ళి మొహం కడుక్కుంది. కన్నీటి చారికలు మాయమయ్యాయి. తన ఆవేదనకు కారణమేంటో ఆమెకే అర్థం కాలేదు. పసిపిల్ల తను, ఆడుకునే బొమ్మని ఎవరో లాక్కుంటే ఎంత బాధపడుతుందో అంత బాధపడుతోంది. నీనా మీద చెప్పలేనంత ద్వేషం కలిగింది. వెళ్ళి నీనాని 2 చెంపలు వాయించాలన్నంత కోపం వచ్చింది. హేలీని కూడా కొట్టాలనిపించింది. ప్రపంచం మొత్తం మీద కోపం వచ్చింది. కన్నీళ్లు ఎన్ని దొర్లిపోయినా గుండెలోని బాధ మాత్రం తగ్గలేదు. కళ్ళు ఎర్రబడి మొహం వాచింది. చేతులతో జుట్టు సరిచేసుకుని నాప్కిన్తో మొహం అద్దుకుని సెక్షన్లోకి తిరిగి వచ్చింది. అప్పటికి సెక్షన్లోకి అంతా వచ్చేశారు. ఇంకా పని చేయాలనిపించింది. ఏంటమ్మా, ఒంట్లో బాగాలేదా? పని చెయ్యలేననిపించింది. ఏంటమ్మా, ఒంట్లో బాగాలేదా అని మేనేజర్ అడిగాడు. అవును సార్, మీరు పర్మిషన్ ఇస్తే సగం పూట సెలవు పెట్టి వెళ్ళిపోతాను అంది. అయ్యో వెళ్ళమ్మా, రేపైనా రాగలిగితే రా అన్నాడు ఆయన. ఆయనకు థ్యాంక్స్ చెప్పి బ్యాగ్ తీసుకుని బయలుదేరింది. సాయంత్రం 5 గంటల సమయం. సెల్ మోగడం మొదలుపెట్టింది. ఇందు ఇంట్లోనే ఉంది. ఎవరా అని చూసింది. హేలీ. అట్లాగే సెల్ ఫోన్ వైపు చూస్తూ ఉండిపోయింది. సెల్ మోగి మోగి ఆగిపోయింది. అరగంట తర్వాత మళ్ళీ సెల్ మోగింది. ఆమె కాల్ రిసీవ్ చేసుకోకపోవడంతో ఆగిపోయింది. తర్వాత చాలాసార్లు మోగినా ఆమె అట్లాగే ఉండిపోయింది. హేలీని శిక్షించాలనిపించింది. వచ్చి ఏడవని, చేసిన దానికి పశ్చాత్తాపడని, అతనితో మాట్లాడకూడదు ఎప్పటికీ, అంతే, అదే అతనికి శిక్ష అనుకుంది. మర్నాడు ఆఫీస్కి వెళ్ళింది. ఒక అరగంట గడిచాక హేలీ ఫోన్ చేశాడు. ఇందు పట్టించుకోలేదు. ఫోన్ చాలాసార్లు మోగింది. లంచ్లో చాలా తక్కువ తిన్నది. ఎప్పటికీ హేలీతో మాట్లాడకూడదని ఒక నిర్ణయం చేసుకుంది. అయినా అతని కాల్ కోసం ఎదురు చూస్తూనే ఉంది. తను ఆ కాల్ని తీసుకోకుండా అతన్ని బాధ పెట్టాలనుకుంది. కానీ అతను బాధపడతాడా? హఠాత్తుగా సందేహం కలిగింది తనకి. తప్పకుండా బాధపడతాడు. తనంటే హేలీకి ఎంత ప్రేమో ఆమెకు తెలుసు. తను బాధపడితే బాధపడతాడు, తను సంతోషిస్తే సంతోషిస్తాడు. స్నేహం కూడా ఒక వ్యసనమే. ఎంతో అభిమానించే స్నేహితులతో మాట్లాడడం మానేసి ఎవరూ సంతోషంగా ఉండలేరు. ఇంతలో ఆఫీస్ ఫోన్కి అతను ఫోన్ చేశాడు. ఇందు, మీకు ఫోన్ అన్నారు. ఇందుకు ఆ కాల్ ఎవరి నుంచో తెలుసు. ముందు సీట్లో లేరు అని చెప్పమందాం అనుకుంది. మళ్ళీ వెళ్ళి రిసీవర్ తీసుకుంది. హలో అంది. హాయ్ ఇందు అన్నాడు హేలీ. ఇందు మౌనంగా ఉండిపోయింది. ఇందు, ప్లీజ్ తెలివి తక్కువగా చేయకు. నేను నీ ఫ్రెండ్ని, నీ శ్రేయోభిలాష్ని, నాతో మాట్లాడడం మానేయకు. ఇందు మౌనంగా, మూర్ఖంగా, మొండిగా రిసీవర్ని పెట్టేసింది. చాలా సంతోషంగా అనిపించింది. హేలీ తను మాట్లాడలేదని చాలా బాధపడుతున్నాడు. అంటే తనంటే ఎంతో ఇష్టం ఉందని అర్థమవుతోంది. చాలా తృప్తిగా అనిపించింది. గట్టిగా ఊపిరి పీల్చి వదిలింది. ఓకే, తోకచుక్క అనే ఈ నవల 5వ భాగం ఇక్కడితో ఆపేద్దాం. 6వ భాగంతో మళ్ళీ కలుద్దాం. వీడియోకి లైక్ చేయండి. మన వీడియోస్ మిస్ అవ్వకుండా మీ ఫోన్కి రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ వ్యూవర్స్. థ్యాంక్ యూ.